ఎన్నికల సిబ్బందికి ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ పర్యవేక్షించిన జిల్లాల రిటర్నింగ్ అధికారులు. రేపటి పోలింగ్కు అంతా సిద్ధం చేసిన ఈసీ, రాష్ట్రంలో నిరంతర నిఘా, ప్రత్యేక భద్రత. సొంతూళ్లకు ప్రజలు వెళ్తుండటంతో రద్దీగా బస్టాండ్లు, అదనపు బస్సులు ఏర్పాటు చేసిన టీఎస్ఆర్టీసీ. ఎన్నికల్లో సిరాచుక్కది కీలక పాత్ర, నగరంలో తయారీ, దేశవ్యాప్త సరఫరా. ఇవాళ రేపు భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందన్న ఐఎండీ, ఎన్నికలుండటంతో అప్రమత్తమైన అధికారులు. రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. 17 లోక్సభ నియోజకవర్గాలకు రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. ఉదయం 4 గంటల నుంచి 5 గంటల లోపు ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 38,000 పోలింగ్ కేంద్రాల ముందు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసింది ఈసీ. సమస్యాత్మక ప్రాంతాల్లో రెండంచెల భద్రత ఏర్పాటు చేశారు. అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రజలు నిర్భయంగా ఓటేయాలని పిలుపునిచ్చారు ఎన్నికల అధికారులు. ప్రలోభాలకు గురి చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు పోలీసులు. పోలింగ్ ముగిసే వరకు పోలీసులు మరింత అప్రమత్తంగా ఉంటారన్నారు. జిల్లాల సరిహద్దులు, రాష్ట్ర సరిహద్దుల దగ్గర చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. అక్రమ మద్యం రవాణాతో పాటు డబ్బు రవాణాపై నిఘా ఉంటుందన్నారు స్టేట్ పోలీసులు. ఇప్పటి వరకు 186 కోట్ల రూపాయల మద్యం సీజ్ చేశామని ప్రకటించారు. తనిఖీలకు సంబంధించి 8,863 కేసులు బుక్ అయ్యాయని చెప్పారు. వరంగల్, మహబూబాబాద్ సెగ్మెంట్లలో ఎన్నికల సన్నద్ధంపై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణమోహన్, అప్డేట్స్ అండి. ఇటు వరంగల్ అదేవిధంగా మహబూబాద్ లోక్సభకు సంబంధించిన ఎన్నికల కోసం సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 6 గంటల నుంచి మాక్ పోలింగ్ తోటి ఈ పోలింగ్ ప్రక్రియ మొత్తం కూడా మొదలవుతుంది. దానికి సంబంధించి ఈరోజే డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ నుంచి పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి ఈవీఎంస్ కావచ్చు, తర్వాత పోలింగ్ సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా సిబ్బందికి అందించారు. ప్రత్యేకమైనటువంటి వెహికల్స్లలో వాళ్ళంతా కూడా పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్ళారు. ప్రస్తుతం అయితే పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకుంటున్నారు. వాళ్ళకు అక్కడ రేపటి పోలింగ్కు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం మనం వరంగల్లో ఉన్నటువంటి పార్లమెంటుకు సంబంధించినటువంటి లోక్సభ ఆర్ఓ కార్యాలయంలో ఇక్కడి నుంచే వెబ్కాస్ట్ ద్వారా ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర ఎలా ఉంది, వాళ్ళ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, తర్వాత రేపు పోలింగ్కి సంబంధించినటువంటి పరిశీలించడం కావచ్చు, వీటన్నిటి కూడా ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తున్నారు. ఇది ఒక వార్ రూమ్గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటికే మనం చూడవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఇది వెస్ట్కు సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాలు. ఇవి పోలింగ్ కేంద్రాల దగ్గరికి ఇప్పటికే సిబ్బంది చేరుకున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా అక్కడ సిద్ధం చేసుకున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా వాళ్ళు నిమగ్నమై ఉన్నారని చెప్పచ్చు. వాళ్ళంతా ఆయా పోలింగ్ సెంటర్స్లలో కూడా కావాల్సినటువంటి మెటీరియల్ అంతా కూడా సిద్ధం చేసుకున్నారు. ఎందుకంటే రేపు మార్నింగ్ 6 o'clock వరకే ఈ మాక్ పోలింగ్ సంబంధించి కూడా సిద్ధం చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి 1-2 వాళ్ళు ఈవీఎంస్ను ఏర్పాటు చేసుకోవడం కావచ్చు, తర్వాత ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కావచ్చు, ఇవంతా కూడా అక్కడ. ఎందుకంటే ఈసారి సమ్మర్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. తర్వాత పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 6 గంటల వరకు ఎవరైతే పోలింగ్ కేంద్రాల్లోకి చేరుకుంటారో వారందరికీ కూడా ఓటు వేసే హక్కు ఉంటుంది. కాబట్టి ఈసారి పోలింగ్కి సంబంధించినటువంటిది చాలా ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుందని చెప్పచ్చు. ప్రస్తుతం అయితే మనం ఇదంతా కూడా ఒక వార్ రూమ్గా చెప్పచ్చు. పోలింగ్ కేంద్రాల దగ్గర ఎలా ఉంటుంది, తర్వాత పోలింగ్ సెంటర్లలో సిబ్బందికి ఏదైనా ఇబ్బంది అయితే కూడా ఇక్కడి నుంచే అధికారులంతా కూడా గైడ్ చేస్తారు. వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహార శైలి కానీ ఇదంతా కూడా ఉందని చెప్పచ్చు. ప్రస్తుతం అయితే చూడొచ్చు మనం పోలింగ్ కేంద్రాల దగ్గర సిబ్బంది ఆయా
పోలీస్ స్టేషన్లలో వాళ్ళంతా కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. వాళ్ళ మెటీరియల్ అంతా కూడా తీసుకొని రేపటి పోలింగ్కి సంబంధించి పూర్తిగా సన్నద్ధమవుతున్నారని చెప్పొచ్చు. ఇక్కడి నుంచే వరంగల్ పార్లమెంటుకు సంబంధించినటువంటి మొత్తం అదంతా కూడా మానిటరింగ్ చేస్తారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మనం ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు. వరంగల్ లోక్సభ పరిధిలో మొత్తం 18,26,466 మంది ఓటర్లు ఉన్నారు. లాస్ట్ టైం 76% ఓటింగ్ నమోదైంది. దాదాపు 1900 లొకేషన్స్లలో పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అందులో కొన్ని ఒక్కొక్క పోలింగ్ కేంద్రం దగ్గర కూడా లొకేషన్లో కూడా దాదాపుగా 4 నుంచి 5 పోలింగ్ బూతులు ఉంటాయి. ప్రతి పోలింగ్ బూత్ దగ్గర కూడా పోలింగ్ ఆఫీసర్తో పాటు మిగతా సిబ్బంది కూడా వాళ్ళకి సంబంధించినటువంటి పోలింగ్ సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా నిమగ్నం అవుతారు. అయితే అదేవిధంగా మహబూబాద్కు సంబంధించి వాళ్ళంతా కూడా ప్రజెంట్ అయితే ఈ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం ఓటర్స్ కావచ్చు, కొత్తగా ఓటేసే వాళ్ళు కావచ్చు, ఈసారి ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అవగాహన చేసే విధంగా కూడా అనేక కార్యక్రమాలన్నీ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోలింగ్ కేంద్రానికి సంబంధించి ఇక్కడికి వచ్చారు కదా, మీరు ఆర్ఓ కార్యాలయంకి వచ్చారు. ఇక్కడ చూస్తే పోలింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఈ స్క్రీన్స్ అన్ని ఇవన్నీ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? రేపు ఓటు వేయడానికి వెళ్ళడానికి ఎలా అనిపిస్తుంది? చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అంటే డైరెక్ట్గా ఏదో మూవీస్లో చూపించినట్టు కాకుండా, బయట చెప్పడం వినేటట్టు కాకుండా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి ఈవీఎంస్ని ఎట్లయితే ఎలా బంధించారు, లైక్ ఎలా లోపల పెట్టారు అని చూడడం, ఇదంతా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి రేపు ఓట్ చేయడం ఈజ్ వెరీ ఎగ్జైటింగ్ ఫర్ మీ. అంటే ఒక చూసి మళ్ళీ దాన్ని ఎక్స్పీరియన్స్ చేసి నెక్స్ట్ డే దాన్ని ఓట్ వేసినప్పుడు ఆ ఫీలింగ్ ఈజ్ వెరీ డిఫరెంట్. అందుకే గ్రౌండ్ లెవెల్ నుంచే మనం అబ్జర్వ్ చేసి ఎవ్రీబడి షుడ్ ఓట్ అనేది, అండ్ లైక్ నేను కూడా ఓట్ చేస్తా, మీరు ఓట్ చేయండి అని. ఇదివరకు ఓట్ వేసారా? మొన్న మళ్ళీ మీకు ఎప్పుడు ఓటు వచ్చింది? ఎన్నిసార్లు ఓట్ వేశారు? అర్బన్ ప్రాంతంలోనే ఓటింగ్ శాతం చాలా తక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ చెప్తే ఇక్కడ యూత్ ఎక్కువ ఉంటుంది, ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ ఉంటాయి, తర్వాత ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు. కానీ ఇక్కడనే ఓటింగ్ శాతం తక్కువ ఉంటుంది. కారణం ఏంటో? సో బేసిక్లీ కొత్తగా వచ్చిన యంగ్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం ఓట్ చేయాలి అని ఎడ్యుకేట్ చేయాలి స్కూలింగ్ లెవెల్లో అండ్ ఆల్సో కాలేజ్ లెవెల్లో వాళ్ళకి చెప్తూ ఉండాలి. ఫస్ట్ టైం ఓట్ వేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ అనేది మనం ఎడ్యుకేట్ చేస్తే దే విల్ ఇన్స్పైర్ అండ్ దే విల్ ఆల్సో ఓట్. పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ విల్ ఇంప్రూవ్ ఇన్ ద నెక్స్ట్ లెవెల్ అనుకుంటున్నా. బికాజ్ ప్రజెంట్ యూత్ కూడా సోషల్ మీడియా ద్వారా కానీ, సోషల్ మీడియా ఇస్ వెరీ హైప్ కదా, ఇప్పుడు అందరూ చూస్తున్నారు, పాలిటిక్స్ ఫాలో అవుతున్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు యంగ్ పీపుల్ ఓటర్స్ కూడా ఓట్ చేయడానికి ముందుకు వస్తారు. ఎట్లా ఉంది ఇప్పుడు మీకోసం రేపు ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాలన్నీ కూడా సిద్ధమవుతున్నాయి? ఇవంతా చూస్తే ఏమనిపిస్తుంది? ఇదివరకు ఓటు వేసారా? మళ్ళీ ఫ్రెష్గా ఓటు ఎక్కువ వచ్చింది అది సార్? ఇది నా ఫస్ట్ టైం. సో నాకు బేసిక్గా నాకు ఐడియా కూడా లేదు. సో ఇప్పుడు చూస్తుంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. సో కొంచెం అంటే ఏంటిది అంతా ప్రాసెస్ అంతా తెలుసుకొని కూడా చాలా లైక్ ఎగ్జైటింగ్గా ఉంది. ఈ ప్రాసెస్ అంతా చూస్తుంటే మన దగ్గర ఎట్లా అంటే ఈ ఎన్నికలు కావచ్చు, ఈ పాలిటిక్స్ కావచ్చు, లేదా ఇప్పుడు ఈ ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం, ప్రజాప్రతినిధిని అనుకునే అవకాశం రావడం, తర్వాత దానికి సంబంధించిన ప్రాసెస్ ఇదంతా చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా లైక్ ఇన్ని రోజులు అంటే ఎవరో ఓటేస్తారు, వాళ్ళు గెలిపిస్తారనే కాన్సెప్ట్ ఉండే. కానీ ఇప్పుడు నా సైడ్ నుంచి ఎలా అంటే నేనే ఓటేసి నేనే ఒక పర్సన్ గెలిపిస్తున్నా అంటే నేను క్రూషియల్గా ఎన్నుకుందాం అనుకుంటున్నాను చెక్ చేసుకొని. సో నాలాగా చాలామందికి తెలియదు బేసిక్గా. సో వాళ్ళందరూ తెలుసుకొని బయటకు వచ్చి ఓటేయాలనుకుంటున్నాను నేను ఇప్పటికి. ఎట్లా ఉంది అంటే ఓటు అందరూ సద్వినియోగం చేసుకునే విధంగా చాలా ఏర్పాట్లు మీరు కూడా భాగస్వామ్యం అయ్యారు కదా, ఎలా అనిపిస్తుంది? ఏమండి, ఓటు మన హక్కే కాదు, బాధ్యత కూడా. ఇన్ని ఏర్పాట్లు చేస్తుంటే మన జిల్లాధికారులు రాష్ట్రం మొత్తం కూడా దే హ్యావ్ టేకెన్ లాట్ ఆఫ్ పెయిన్స్ అన్నమాట. ఇంత ప్రతిదీ చాలా క్రూషియల్గా చూస్తున్నారు. మరి మన వంతు బాధ్యతగా సెల్ ఫోన్లలో చాటింగ్ చేస్తూ ఉంటాం, మాట్లాడుతుంటాం గంటలు. ఈ యువ ఓటర్లు చాలామంది ఉత్సాహంగా వస్తున్నారు, కొందరు నిర్లిప్తంగా ఉంటున్నారు. ఈ ఓటు వల్ల మనకు వచ్చేదేంటి, ఎందుకు ఈ బ్యాడ్ పాలిటిక్స్ అనో ఇవనో నాకు నచ్చలేదనో. మీకు నచ్చకపోతే పైనవరు నన్ ఆఫ్ ద అబోవ్ నోటా ఆప్షన్ ఉంది, దాన్నన్నా ప్రెస్ చేయాలి. బట్ ప్రతి ఒక్కరు యూత్ కానీ ఎడ్యుకేటర్స్ కానీ అర్బన్ ప్రాంతాలలో ముఖ్యంగా మన ఊరుగల్లో చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంది. ఈసారి తప్పకుండా ప్రతి ఒక్కరూ వారి బాధ్యతగా ఓటు వేసి మన ఓరుగల్లు ఖ్యాతిని నలుదిశలా చాటాలని నేను కోరుకుంటున్నాను. నేను నిర్వహించిన ప్రస్తుతం అయితే ఎన్నికల సిబ్బంది కూడా మొత్తం ఇక్కడి నుంచే వార్ రూమ్ నుంచే నడిపిస్తున్నారు. మొత్తం ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. మొత్తం పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచే సన్నద్ధమవుతున్నట్టుంది. ఎట్లా మానిటరింగ్ చేస్తారు? ఆ పోలింగ్ స్టేషన్లలో సంబంధించిన సిబ్బంది పనితీరు కావచ్చు, లేదా ఓటింగ్ వేసే దగ్గర ఇబ్బందులు కావచ్చు, ఇదంతా ఇక్కడి నుంచి వార్ రూమ్ నుంచి ఎలా ఉంటుంది? సో అందరికీ నమస్కారం.
సో రేపు మనకి జరగబోయే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి మన వరంగల్ డిస్టిక్లో అంటే ఆర్ఓ వరంగల్ అవుతుంది దీనికి సంబంధించి. సో ఇక్కడ మనము 2 రకాల వెబ్కాస్టింగ్ వీవింగ్ చేస్తాము. ఒకటి ఆర్ఓ వరంగల్ సంబంధించి 7 సెగ్మెంట్లకు సంబంధించి కూడా మనకి ఇక్కడ వెబ్కాస్టింగ్ వీవింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి డిఈఓ కాన్స్టిట్యున్సీ అంటే 3 మనకి కాన్స్టిట్యున్సీస్ ఉంటారు. ఆ 3 కూడా మనము పర్టికులర్గా వాటిని కూడా మన యొక్క స్టాఫ్ని డిప్లాయ్ చేసేసుకొని వీవింగ్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి ఇమీడియట్గా ఎటువంటి రెస్పాన్స్ అంటే అక్కడ క్రౌడింగ్ అవటం కానీ, లేకపోతే పోలింగ్ స్టేషన్స్లో మనం కల్పించిన ఫెసిలిటీస్ విషయంలో కానీ, లేకపోతే ఏ విషయమైనా పిఎస్ నెంబర్తో సహా మన దగ్గర కమ్యూనికేషన్ ప్లాన్ కూడా మనము కీప్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు డిపార్ట్మెంట్స్ కన్సర్న్ మనకి లైన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు, హెల్త్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ వాటర్కి సంబంధించి, శానిటేషన్ సంబంధించి మున్సిపాలిటీ అండ్ ఆర్డబ్ల్యూస్ వీళ్ళందరూ కూడా మనకి స్టాఫ్ డిప్లాయ్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఏదైనా పిఎస్లో మనకి ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఇమీడియట్గా ఆ లైన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మనము కాంటాక్ట్ అయ్యి ఈ సమస్యను పరిష్కరించడం జరుగుతుంది. అదేవిధంగా బిఎల్ఓ దగ్గర నుంచి పిఓ, ఏపీఓ వీళ్ళ నెంబర్స్ కూడా మనకి కంట్రోల్ రూమ్లో ఉన్నాయి. కంట్రోల్ రూమ్ కూడా 24/7 మనకి ఎప్పుడూ నడుస్తుంది. బట్ ఇప్పుడు కూడా ఇంకా ఎక్యురేట్గా రేపు మార్నింగ్ 4:30కే మనము అందరూ కూడా డిప్లాయ్ ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ వెబ్కాస్టింగ్ కూడా ట్రయల్ రన్స్ చేయడం జరిగింది ఈరోజు. సో ఇక్కడ మనకి వార్ రూమ్ అన్నారు కదా, సో మీకు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే వార్ రూమ్ లాగానే వీళ్ళు పనిచేస్తారు. ఇప్పుడు ఈ కంట్రోల్ రూమ్ నుంచి అంటే ఇప్పుడు మార్నింగ్ నుంచి కూడా ఈవీఎంస్ కావచ్చు, వాళ్ళ సిబ్బంది కావచ్చు, వీళ్ళంతా కూడా పోలింగ్ స్టేషన్ వెళ్ళడానికి వెహికల్స్ కూడా జీపీఎస్ ఏర్పాటు చేశారు. వాటి మానిటరింగ్ అవన్నీ కూడా పూర్తి స్థాయిలో పోలింగ్ స్టేషన్లకు చేరుకున్నాయా? అక్కడ సిబ్బంది అంతా పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నట్టుగా చెప్పుకోవచ్చా? 100%గా మన వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు అయితే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్టు కూడా నోటీస్కి రాలేదు. అందరూ కూడా రీచింగ్ అయిపోతున్నారు ఎవరికి వాళ్ళే పోలింగ్ స్టేషన్స్లో. ఇప్పుడు వెబ్కాస్టింగ్ మీరు వ్యూ చేసినట్టయితే అందరూ మన పోలింగ్ పర్సన్స్ కూడా అందరూ చేరినట్టుగా ఉన్నారు. సో అందుకని ఎటువంటి మనకి కంట్రోల్ రూమ్కి కంప్లైంట్స్ రాలేదు, చేరారు. మనకి అక్కడ కూడా మనకి జీపీఎస్ ట్రాకింగ్ ఉంది, ప్రతి వెహికల్కి జీపీఎస్ ట్రాకింగ్ ఉంది. ఎన్ని వెహికల్స్ చేరాయి ఏంటి అనేది కూడా మనకి ప్రతిదీ వ్యూ చేస్తూ ఉన్నాం. మినిట్ టు మినిట్ అది కూడా మనం రికార్డ్ చేస్తాము. సో ఇప్పటి వరకు అయితే మనకి మేజర్ కంప్లైంట్స్ లాంటివి రాలేదు కాబట్టి రీచ్ అయిపోయారు. జనరల్గా ఈ ఈవీఎంలకు సంబంధించి టెక్నికల్ ప్రాబ్లమ్స్ చాలాసార్లు ఫేస్ చేస్తున్నారు. చాలా చోట్ల కూడా ఈవీఎంస్ మొరాయించడం, తర్వాత పోలింగ్కి ఆలస్యం కావడం, దాన్ని ఇంపాక్ట్ పడుతుంది. అసలే ఇది సమ్మర్, తర్వాత టెంపరేచర్ కూడా రికార్డ్ స్థాయిలో నమోదవుతుంది. ఎక్కడైనా మార్నింగ్ అవర్స్లో ఎక్కువగా పోలింగ్కి వస్తుంటారు. అక్కడ ఏదైనా ఇట్లాంటి ఇబ్బంది అయితే చాలా మళ్ళీ ఆ ఎండ ఎక్కువ పెరిగితే కూడా జనం ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇట్లాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సో ఇప్పుడు మనకి పోలింగ్ కూడా 6 PM వరకు చేయడం జరిగింది ఇంతకుముందు దానికంటే కూడా. బట్ ఇప్పుడు మనకి ఈవీఎం అనేది కూడా మనకి అడిషనల్గా మనకు పెట్టుకొని ఉంటారు. మనకి సెక్టార్ ఆఫీసర్స్కి మనకి ఎక్కడికెక్కడ పోలింగ్ 10 PSలకు సంబంధించి ఒక సెక్టార్ ఆఫీసర్ ఉంటారు. సో ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి మనకి పోలీస్ డిపార్ట్మెంటు, అన్ని డిపార్ట్మెంట్, రెవెన్యూ అన్ని డిపార్ట్మెంట్ ఇప్పుడు అందరు కోఆర్డినేషన్ తోటి ఒక డిస్టిక్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నడుస్తుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయినా కూడా ఇమీడియట్గా రెస్పాండ్ కావడానికి అందరం సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ నుంచి మీరు అంటే ఆ పోలింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తుంటారు. అక్కడ ఏదైనా ఇబ్బంది అవుతే ఇమీడియట్లీ అక్కడ రెక్టిఫై చేయడానికి కావచ్చు, లేదా అక్కడ సహాయం అందించడానికి టీమ్స్ కూడా ఇక్కడ నుంచి మీరు మొబిలైజ్ చేయడానికి అవకాశం ఉంటుందా? ఎట్లా ఉంటుంది ఇక్కడ పనితీరు? ఇప్పుడు మనకి మీకు ముందే చెప్పడం జరిగింది. ఎందుకంటే మన దగ్గర కమ్యూనికేషన్ ప్లాన్ ఉంది. అంటే ఇక్కడ నుంచి మొత్తం కూడా కింద లెవెల్ వరకు బిఎల్ఓ నుంచి శానిటేషన్ ఎంప్లాయీ వరకు అక్కడ మొత్తం కూడా మన దగ్గర నెంబర్స్ ఉన్నాయి. సో అందరికీ అక్కడ వాళ్ళకి మనం కమ్యూనికేట్ చేయడానికి మన దగ్గర అన్నీ కూడా ఎక్విప్మెంట్ పెట్టుకొని రెడీగా ఉన్నాం. ఇక్కడ మనకి వీవింగ్ కోసం కూడా ఇప్పుడు నర్సంపేట ఉంది. నర్సంపేట వీవింగ్ చేయడానికి 2 ఎంప్లాయీస్ రేపు మార్నింగ్ నుంచి మనకి ఉంటారు ప్రతి సెగ్మెంట్ చేయడానికి. అదేవిధంగా ఇప్పుడు ఆర్ఓ లెవెల్ కానీ ఇవి వీవింగ్ చేయడానికి వెళ్దాము. సో ఎంప్లాయీస్ డిప్లాయ్ అయ్యి ఉంటారు. సో అందుకని ఇప్పుడు వీళ్ళందరూ కూడా మనకు ఇప్పుడు చేయడం జరిగింది. నర్సంపేట ఏ సెగ్మెంట్కి ఆ సెగ్మెంట్ సెటప్ చేయడం జరుగుతుంది. మన ఎంప్లాయీస్ ఇమీడియట్గా రియాక్ట్ అవుతారు. ఎందుకంటే మోర్ ఎంప్లాయీస్ ఉన్నారు, అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అందరూ ఉన్నారు. కాబట్టి ఎక్కడ చిన్న పింటూ లెవెల్లో మనకి ప్రాబ్లం అయినా కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాం, అక్కడికి చేరుకుంటాం. క్యూఆర్టీస్ కూడా ఫామ్ చేయడం జరిగింది. ఇప్పుడు క్యూఆర్టీస్ అంటే క్విక్ రెస్పాన్స్ టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎక్కడన్నా మనకి వైలేషన్ అయినా, మీరు అన్నట్టు ఈవీఎంస్ అయినా కూడా సెక్టర్ ఆఫీసర్స్తో పాటు క్యూఆర్టీస్ మనకి వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి అటువంటి ఇబ్బంది లేదన్నా ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాం. ప్రస్తుతం అయితే రేపు మాక్ పోలింగ్ సంబంధించి ఎన్ని గంటలకు ఉంటుంది? మాక్ పోలింగ్ అబ్జర్వేషన్ అంతా కూడా ఇక్కడ నుంచి ఎట్లా జరుగుతుంది? సో మనకి 7 AM మనకి పోలింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 6 AM బిఫోర్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం వెబ్కాస్టింగ్లోంచి మన వాళ్ళందరూ కూడా వీవింగ్ చేస్తుంటారు. మాక్ పోల్ అయింది కూడా రికార్డ్ చేస్తారు. మాక్ పోల్ అయిందా కాలేదా, ఒకవేళ మాక్ పోలు జరుగుతున్నప్పుడు ఏమైనా ఇబ్బందులు అవుతున్నాయా, ఒకవేళ పిఎస్సీలో వీళ్ళు చేసే కంపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, ఓటింగ్ కంపార్ట్మెంట్స్ కూడా మనకి అంటే ప్రాపర్ ఏరియాలో చేస్తున్నారా చేయట్లేదా అనేది కూడా వెబ్కాస్టింగ్ ద్వారా వీవింగ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కిటికీల పక్కన కానీ ఎక్కడ కొంచెము ఇన్సెక్యూరిటీ ఉన్న ఏరియాస్లో కూడా
పెట్టినట్టయితే కూడా వాటిని ట్రేస్ అవుట్ చేసి మేము ఇప్పుడు వాళ్ళకి మన పీఓలు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. వాటిని ఏమైనా చేంజెస్ చేసుకోమని యాజ్ పర్ మనకి ఎస్ఓపి గైడ్లైన్స్ ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం వాళ్ళని చేసుకోమని కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడ సిబ్బంది అయితే 24/7 అన్నట్టుగా ఇక్కడ మొత్తం పనిచేస్తూనే ఉంటారు. తర్వాత రేపు పోలింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎంలన్నీ కూడా మళ్ళీ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో స్ట్రాంగ్ రూమ్కు తరలించే వరకు కూడా ఈ కంట్రోల్ రూమ్ ఇట్లనే పనిచేస్తుందని చెప్పొచ్చు. అదేవిధంగా మళ్ళీ పోలింగ్ జరిగే వరకు కూడా ఇది నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. ప్రస్తుతం అయితే పోలింగ్కి సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా వాళ్ళకు కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. అక్కడ పోలింగ్ సిబ్బంది అంతా కూడా రేపటి పోలింగ్ కోసం కూడా పూర్తిగా సన్నద్ధమవుతున్నారు. మార్నింగ్ 6 లోపలనే మాక్ పోలింగ్ అంతా కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. 7 గంటల వరకు పూర్తి స్థాయిలో పోలింగ్ కోసం సన్నద్ధం అవ్వాలి. అయితే గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కూడా కొన్ని చోట్ల ఈవీఎంస్ పనిచేయకపోవడం, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ వచ్చాయి. తర్వాత కొన్ని సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలు కావచ్చు, వాటన్నింటినీ గుర్తించారు. ఈసారి అలాంటివి లేకుండా క్విక్గా అక్కడ కావాల్సినటువంటి టీమ్స్ అన్నితో కూడా వెళ్ళి వాళ్ళకి ఏదన్నా అవసరమైనటువంటి సహాయాన్ని కానీ సాంకేతిక సిబ్బంది కానీ అందుబాటులో ఉండే విధంగా చూశారు. సేమ్ టైంలో ఈసారి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం, తర్వాత ఉష్ణోగ్రతలు గణనీయంగా నమోదవుతున్న నేపథ్యంలో సాయంత్రం 6 గంటల వరకు ఓటు వేసే అవకాశం కల్పించారు. సేమ్ టైంలో అక్కడ చలువ పందిర్లు వేయించడం కావచ్చు, తర్వాత నీడ ఉండే విధంగా చూస్తున్నారు. సేమ్ టైంలో వాళ్ళకు వాటర్ ఫెసిలిటీ కావచ్చు, అదేవిధంగా వైద్యానికి సంబంధించినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ సహాయం తీసుకుంటున్నారు. ఇటు మున్సిపల్ కార్పొరేషన్ వివిధ శాఖల సమన్వయంతో అయితే పోలింగ్ కేంద్రాల వద్ద పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా మోడల్ పోలింగ్ కేంద్రాలను కూడా ఈసారి ఎక్కువ ఏర్పాటు చేశారు. ఓటింగ్ శాతాన్ని పెంచాలనేదే భావిస్తున్నారు. గత పార్లమెంట్ ఎన్నికలలో కూడా 76% మాత్రమే వరంగల్ లాంటి లోక్సభ పరిధిలో నమోదైంది. కానీ ఈసారి ఓటర్ల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. 18,26,000 వరకు పెరిగారు. కొత్తగా వచ్చినటువంటి ఓటర్ల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. దీంతో ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఓటేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ స్థాయిలో ఓటింగ్ పెరుగుతుంది అనేది భావిస్తున్నారు. అయితే సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ఉంటుంది కాబట్టి అవంతా కూడా పోలింగ్ పూర్తయిన తర్వాత అవన్నీ ఈవీఎంలు కానీ ఇవన్నీ కూడా సీజ్ చేయడం, భద్రపరిచి మళ్ళీ వెహికల్స్లలో ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోని స్ట్రాంగ్ రూమ్ తరలించాలి కాబట్టి నైట్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా చోట్ల విద్యుత్కు సంబంధించినటువంటి నిరంతర విద్యుత్ సరఫరాకు కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లు చేశారు. తర్వాత సమస్యాత్మకంగా పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా సాయుధ బలగాలతోటి భారీగా మోహరించి భద్రత కూడా ఏర్పాటు చేశారు. రేపటి పోలింగ్ కోసం అయితే సర్వం సిద్ధమైంది. ఇటు వరంగల్ కావచ్చు, అటు మహబూబాద్ 2 పార్లమెంటు స్థానాలలో మొత్తం ఇటు వరంగల్ పార్లమెంట్ అయితే 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 6 గంటల వరకు, ఒక భూపాలపల్లి మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో మాత్రం అక్కడ 4 గంటల వరకు ఉంటుంది. అదేవిధంగా మహబూబాద్కు సంబంధించి చూస్తే ములుగు, అదేవిధంగా భద్రాచలం ఈ 2 చోట్ల మాత్రం 4 గంటల వరకే ఓటేసే అవకాశం ఉంటుంది. మిగతా 5 నియోజకవర్గాలలో మాత్రం సాయంత్రం 6 గంటల వరకు ఓటేసే అవకాశం ఉంటుంది. ఇది ప్రస్తుతం చంద్రిక ఈ 2 లోక్సభ పరిధిలో ఇప్పటికే ఈవీఎంలు చేరుకోవడం, పోలింగ్ సిబ్బంది కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. వాళ్ళు రేపటి పోలింగ్ కోసం కూడా సర్వం సిద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్ యూ. రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. 17 లోక్సభ నియోజకవర్గాలకు రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. ఉదయం 4 గంటల నుంచి 5 గంటల లోపు ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 38,000 పోలింగ్ కేంద్రాల ముందు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసింది ఈసీ. సమస్యాత్మక ప్రాంతాల్లో 2 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రజలు నిర్భయంగా ఓటేయాలని పిలుపునిచ్చారు ఎన్నికల అధికారులు. ఇక నల్గొండ, భువనగిరి సెగ్మెంట్ల పోలింగ్ ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని శేఖర్ లైవ్ ద్వారా అందిస్తారు. శేఖర్, ఈవీఎంల తరలింపు పూర్తయిందా? గుడ్ ఈవినింగ్ చంద్రిక. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఒకటి నల్గొండ పార్లమెంట్ స్థానం, అదేవిధంగా భువనగిరి పార్లమెంట్ స్థానం. 2 పార్లమెంట్ స్థానాల్లో ఇప్పటికే అధికార యంత్రాంగం ఈవీఎంలు, అదేవిధంగా మెటీరియల్ ఏదైతే సిబ్బందికి ఇవ్వాలో సిబ్బంది పంపిణీ పూర్తి అయ్యింది. ఇప్పటికే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ కేటాయించిన ప్లేస్లోకి బయలుదేరారు. చాలామంది కూడా వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళిపోయారు. సర్వం సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. మరికొన్ని గంటలలో జరిగే ఓటింగ్కు సంబంధించి నాయకులు ఇప్పటివరకు ఎంత సీరియస్గా తీసుకొని ఎన్నికల ప్రచారం చేశారో అంతే సీరియస్
సీరియస్గా అధికారులు కూడా తీసుకున్నారు ఈ ఎన్నికలని. దానిలో భాగంగానే ఎక్కడ ఎలాంటి వాళ్లకు పేరు రాకుండా ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. నల్గొండ సంబంధించి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా కలెక్టర్ దాసరి హరిచంద్ర ముందుకు అంటే ఇప్పటికే నల్గొండ అదేవిధంగా దేవరకొండ మిర్యాలగూడ సెంటర్లన్నీ కూడా పరిశీలించారు. అక్కడ ఎప్పటికప్పుడు అధికారులకు కూడా పలు సూచనలు చేశారు. కొన్ని చోట్ల దేవరకొండకు సంబంధించి చాలామంది దాదాపు 48 మంది అధికారులు విధి నిర్వహణకు గైర్హాజరు కావడంతో వాళ్ళ మీద కేసులు నమోదు చేశారు. వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటామని కూడా ఎన్నికల రిటర్నింగ్ అధికారి హరిచంద్రనాథ్ చెప్పుకొచ్చారు. ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రం అన్ని పోలింగ్ బూత్ల వద్ద సర్వం సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. తెల్లవారుజామున రేపు 7 గంటలకు ప్రారంభంగా ఉన్న ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు కూడా జరగనుంది. దానికి సంబంధించి ఎండాకాలం ఓవైపు ఏమో ఎండలు మండిపోతున్నాయి. దాంతో వచ్చే ఓటర్లు కూడా ఇబ్బంది కాకుండా ఉదయాన్నే చాలామంది వచ్చే అవకాశం ఉంటుంది. ఈవినింగ్ సమయంలో చాలామంది కూడా తమ ఓటును వినియోగించుకునే అవకాశం ఉంటుంది. దాంతో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కాకుండా అక్కడ చలవా పందిళ్ళు ఏర్పాటు చేయడంతో పాటు వెయిటింగ్ హాల్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా వికలాంగులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వాళ్ళు వస్తే వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీగా వాళ్ళని తీసుకెళ్లి ఓటు హక్కును వినియోగించుకుని పంపించే ప్రయత్నం మాత్రం అధికారులు చేసేందుకు స్పెషల్ టీమును కూడా ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద తాగునీటి సౌకర్యాలు, కనీస సౌకర్యాలు కల్పిస్తూ అధికార యంత్రాంగం మాత్రం సర్వం సిద్ధం చేశారు. ఒకసారి పార్లమెంట్ స్థానాలకు సంబంధించి చూద్దాం. నల్గొండకు సంబంధించి పార్లమెంటు 7 నియోజకవర్గాలు. 7 నియోజకవర్గాల్లో 17,25,465 మంది ఓటర్లు ఉన్నారు. వాళ్ళంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుంది. లాస్ట్ టైం కంటే ఈసారి ఇంకా వాళ్ళ ఓటింగ్ శాతాన్ని పెంచే ప్రయత్నం మాత్రం జిల్లా అధికార యంత్రాంగం చేస్తుంది. ఇప్పటికే ఎన్నో అవేర్నెస్ క్యాంపులు ఏర్పాటు చేసింది. అదేవిధంగా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ కొత్తగా వచ్చిన యువతకు కూడా ఇన్విటేషన్ను పంపించారు. ఖచ్చితంగా కూడా మీరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ అధికార యంత్రాంగం మాత్రం 2K రన్, 5K రన్ ఇలాంటి కార్యక్రమాలను చేస్తూ ముందుకు సాగిన పరిస్థితి అయితే నల్గొండ జిల్లాలో ఉంది. ఇక ఓవరాల్గా చూస్తే నల్గొండ పార్లమెంట్ స్థానంలో 22 మంది అభ్యర్థులు భారీలో ఉన్నారు. వాళ్ళంతా కూడా పోటీలో ఉన్నారు. 2 ఈవీఎంలు యూజ్ చేస్తారు. ఇప్పటికే అధికార యంత్రాంగం మొత్తం కూడా సర్వం సిద్ధం చేసి వాళ్ళంతా కూడా పోలింగ్ బూత్ల వద్దకి బయలుదేరారు. రేపు ఉదయం 6 గంటలకే సిద్ధంగా ఉంటారు. 7 గంటలకు ఓటింగ్కు సంబంధించి ఇక ప్రక్రియ ప్రారంభంగా ఉంది. ఇక బందోబస్తు సంగతి చూస్తే మాత్రం జిల్లా ఎస్పీ చందనా దీప్తి ఐపీఎస్ ఓవరాల్గా 3,000 మందితో పాటు కేంద్ర బలగాలు, 7 కంపెనీలకు సంబంధించి కేంద్ర బలగాలు, 5 ప్లాంటూన్ల TSSPకి సంబంధించిన బ్యాచ్లను కూడా దింపారు. సమస్యాత్మక గ్రామాలు ఏవైతే ఉన్నాయో 313 సమస్యాత్మక గ్రామాలను కూడా గుర్తించారు. అక్కడ అదనపు బలగాలను ఏర్పాటు చేయడంతో పాటు ఎప్పటికప్పుడు వెబ్ కెమెరాలను, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేసే విధంగా అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. అక్కడ జిల్లా కలెక్టర్, అదేవిధంగా CS, DGP ఆఫీస్లోను, అటు SP ఆఫీస్లోను ఈ సీసీ కెమెరాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయడానికి ఒక ప్రత్యేక టీం కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేకంగా కూడా మానిటరింగ్ ఉంటూ అక్కడ పోలింగ్ అయితే జరిగే అవకాశం ఉంది. మరోవైపు ఇక భువన యాదాద్రి జిల్లాకు సంబంధించి చూస్తే 18 లక్షల భువన యాదాద్రి జిల్లాలో భువనగిరి పార్లమెంట్ స్థానంలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాలకు సంబంధించి 18,08,585 మంది ఓటర్లు ఉన్నారు. ఇక ఇప్పటికే అక్కడ పోటీలో 39 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వాళ్ళు ఎవరి భవిష్యత్తు ఎలా ఉందనేది రేపు ఓటింగ్ ప్రారంభమైన తర్వాత వాళ్ళది తేలనుంది. ఓవరాల్గా మాత్రం ఎన్నికల ప్రచారం అయితే చాలా స్పీడప్గా చేసిన నాయకులంతా కూడా రేపు ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత రేపు ఓటింగ్లో కూడా అందరినీ రప్పించి తమ ఓటును వినియోగించుకునే విధంగా మాత్రం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఓవైపు ఏమో అధికారులు ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళను పిలిపించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రతి ఓటును కీలకంగా పరిగణించే అభ్యర్థులు మాత్రం ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లందరినీ కూడా అక్కడ లోకల్గా ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి వాళ్ళని రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అవసరమైతే వాళ్ళ వాహనాల ఖర్చులు కూడా మేమే భరిస్తాం, మీరు వచ్చి ఓటును వినియోగించుకోండి అని చెప్పేసి అభ్యర్థులు కూడా వాళ్ళని పిలిపించే ప్రయత్నం చేస్తున్నారు. తమ ఓటును వినియోగించుకునే విధంగా వాళ్ళకి ఎప్పటికప్పుడు ఒక టీంని ఏర్పాటు చేస్తే వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతాన్ని పెంచే ప్రయత్నం అధికార యంత్రాంగం, ఇటు పోటీలో ఉన్న అభ్యర్థులు కూడా ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మరోవైపు ఓవరాల్గా 2 పార్లమెంటు స్థానాల్లో ఒకసారి అభ్యర్థులకు సంబంధించి చూస్తే నల్గొండ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కుందూరు రఘువీరారెడ్డి ఉన్నాడు. అదేవిధంగా బీజేపీ పార్టీ అభ్యర్థిగా శరంపూరి సైదిరెడ్డి పోటీలో ఉన్నారు. ఇక బీఆర్ఎస్కు సంబంధించి కంచర్ల కృష్ణారెడ్డి పోటీలో ఉన్నారు. మరికొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. భువనగిరి పార్లమెంటు స్థానానికి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. అదేవిధంగా బీజేపీ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పోటీలో ఉన్నారు. ఇక
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి క్యామ మల్లేష్ ఉన్నారు. ఆయనతో పాటు మరికొంతమంది 19 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా వివిధ పార్టీలకు సంబంధించిన వారు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఎన్నికల బారిలో అయితే ఉన్నారు. ఓవరాల్గా ఎవరి భవిష్యత్తు ఎట్లా ఉంది అనేది రేపు వాళ్ళ ఓటింగ్ తోటి తేలనుంది. ఇక ఓటింగ్ శాతం కూడా ఎంత పెరుగుతుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే పెద్ద ఎత్తున వాళ్ళైతే ప్రచారం అయితే చేశారు, అదేవిధంగా వాళ్ళని పిలిపించే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు కూడా ఓటర్లను ఆకర్షించేందుకు మోడల్ పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. వాళ్ళకు వచ్చే వాళ్ళకు వృద్ధులు కావచ్చు, లేకపోతే వికలాంగులు కావచ్చు, వాళ్ళు వస్తే కొంత రెస్ట్ తీసుకోవడానికి రెస్ట్ రూమ్లను కూడా చాలా మంచిగా డిజైన్ చేసి మరి వాళ్ళు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తున్నది. కనీస సౌకర్యాలు ఏవైతే ఉంటాయో ఆ సౌకర్యాలన్నిటిని కూడా ఏర్పాటు చేసి వాళ్ళని ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఓవైపేమో ఎండలు ఎక్కువ ఉన్నాయి. ఎండలకు సంబంధించి ఓటర్ల ఇంకా పోలింగ్ శాతం పెరుగుతుందా లేదా అనేది కూడా చూడాలి. అందరి ఎక్స్పెక్టేషన్స్ మాత్రం అటు అభ్యర్థులు కావచ్చు, అధికారుల ఎక్స్పెక్టేషన్స్ మాత్రం పోలింగ్ శాతాన్ని పెంచే ప్రయత్నం అయితే చేస్తూ అయితే కనిపిస్తున్నది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో చాలా కీలకమైన నాయకులు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జాతీయ స్థాయి నేతలు, రాష్ట్ర నేతలు, జిల్లా నేతలు, జిల్లాకు సంబంధించిన మంత్రులు, మాజీ మంత్రులు వీళ్ళందరూ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కానీ ఈసారి కొత్తగా ఏంటంటే గతంలో ఎవరు ఉపయోగించని సోషల్ మీడియాని ఈసారి ఎక్కువ కూడా అభ్యర్థులు ఉపయోగించుకున్నారు. సోషల్ మీడియాతో పాటు టెలికాన్ఫరెన్సులు, అదేవిధంగా కాల్స్ చేయడము, అదేవిధంగా వాట్సాప్ గ్రూప్లలో వాళ్ళకు ఎన్నికల ప్రచారం చేయడము, ఇట్లా పూర్తిగా కూడా ఏవైతే సోషల్ మీడియాతో పాటు ఎక్కువ కమ్యూనికేషన్ పెంచే విధంగా మాత్రం వాళ్ళైతే ప్రయత్నం చేశారు. చూడాలి. ఓవరాల్గా మాత్రం ఎన్నికలకు సంబంధించి నల్గొండ పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంటుకు సంబంధించి కావచ్చు, భువనగిరి పార్లమెంటులో కావచ్చు, అన్ని ఏర్పాట్లు అయితే అధికార రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. 17 లోక్సభ నియోజకవర్గాలకు రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. ఉదయం 4 గంటల నుంచి 5 గంటల లోపు ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 38,000 పోలింగ్ కేంద్రాల ముందు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసింది ఈసీ. సమస్యాత్మక ప్రాంతాల్లో 2 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రజలు నిర్భయంగా ఓటేయాలని పిలుపునిచ్చారు ఎన్నికల అధికారులు. ప్రలోభాలకు గురి చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు పోలీసులు. పోలింగ్ ముగిసే వరకు పోలీసులు అప్రమత్తంగా ఉంటారన్నారు. జిల్లాల సరిహద్దులు, రాష్ట్ర సరిహద్దుల దగ్గర చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. అక్రమ మద్యం రవాణాతో పాటు డబ్బు రవాణాపై నిఘా ఉంటుందన్నారు స్టేట్ పోలీసులు. ఇప్పటి వరకు 186 కోట్ల రూపాయల మద్యం సీజ్ చేశామని ప్రకటించారు. తనిఖీలకు సంబంధించి 8,863 కేసులు బుక్ అయ్యాయని చెప్పారు. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ లో పోలింగ్ ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, ఓవర్ టు యు. మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి 2 లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి పోలింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 14 అసెంబ్లీ స్థానాల్లో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ సామాగ్రిని అంతా కూడా పోలింగ్ కేంద్రాలకు తరలించడం జరిగింది. దాదాపుగా ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నాయి. పోలింగ్ కేంద్రాలన్నీ కూడా తుది మెరుగులు దిద్దుతున్నారు, ముస్తాబయ్యాయి అని చెప్పొచ్చు. రేపు ఉదయం జరగబోయేటువంటి పోలింగ్ కోసం ఆల్మోస్ట్ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ప్రిసైడింగ్ ఆఫీసర్సు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్సు, ఓపీఓస్ అంతా కూడా పోలీసుల సమక్షంలో పోలీస్ ఎస్కార్ట్ మధ్య మొత్తం ఎన్నికలకు సంబంధించిన సామగ్రి అంతా కూడా పోలింగ్ కేంద్రాలకు చేర్చారు. సో మహబూబ్నగర్ జిల్లాలో 2 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అది మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ 2 లోక్సభ స్థానాల్లో దాదాపు 34 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. సో మహబూబ్నగర్లో కనుక పరిశీలిస్తే 16,80,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇక
మొత్తంగా 1934 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అటు నార్కన్లో కూడా దాదాపు 17 లక్షల మంది పైగా ఓటర్లు ఉన్నారు. దీంతోపాటు అక్కడ 1947 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా బాగా ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ప్రతి మండలంలో కూడా మోడల్ పోలింగ్ స్టేషన్స్ పెట్టారు. అట్లాగే ఉమెన్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. తర్వాత యూత్ ఓటర్ సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. దీంతోపాటు పీడబ్ల్యూకి సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఎక్కడా ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికీ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇప్పటికీ స్టేట్ అట్లాగే ఇంటర్ స్టేట్ డిస్ట్రిక్ట్ బార్డర్లో కూడా పోలీసులు చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలని చెప్పి ఒక ఉద్దేశం తోటి అధికారులంతా కూడా ఇప్పటికే తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మద్యం కానీ డబ్బు ప్రభావం కానీ ఎన్నికల్లో ఉండకూడదని చెప్పి ఇప్పటికే జాగ్రత్తలు తీసుకున్నారు. 48 అవర్స్ నుంచి కూడా ఈ ఏర్పాట్లలో ఎన్నికల అధికారులు అంతా నిమగ్నం అయ్యారు. అధికారులంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో డబ్బు కానీ మద్యం ప్రభావం లేకుండా అయితే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని పోలింగ్ స్టేషన్లో ముఖ్యంగా 2 లోక్సభ స్థానాలు ఉంటాయి. అందులో 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అన్నింటిలో కూడా ఇప్పటికీ పోలింగ్ సిబ్బంది చేరుకున్నారు. ముఖ్యంగా నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఉన్న నల్లమల్ల అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి చెంచుపేటలో కూడా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అక్కడ కూడా ఇప్పటికీ పోలింగ్ సిబ్బంది చేరుకున్నారు. సో ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. రేపు సీఎం రేవంత్ రెడ్డి కూడా కొడంగల్లో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. కొడంగల్లో ఉన్నటువంటి జెడ్పీ బాయ్స్ హై స్కూల్ 237 పోలింగ్ స్టేషన్లో రేవంత్ రెడ్డి దంపతులు ఇద్దరు కూడా ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. సో రేపు అధికారులు ఎక్స్పెక్ట్ చేస్తున్న విధంగా రేపు పోలింగ్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఓట్ అవేర్నెస్కి సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాలు కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సో గతంతో పోలిస్తే ఎక్కువగా ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ నమోదవుతున్న ఒక ఆశాభావం అయితే అధికారులు వ్యక్తం చేస్తున్నారు. అటు పోలీస్ శాఖ తరపు నుంచి కూడా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి ఫ్లాగ్ మార్చులు కానీ అట్లాగే గ్రామాల్లో కూడా కవాతులు నిర్వహిస్తున్నారు. స్పెషల్ ఫోర్సులు ఉన్నాయి. లోకల్ పోలీసుతో పాటు కోఆర్డినేట్ చేసుకుంటూ పోలింగ్ స్టేషన్ దగ్గర పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఏవైతే సమస్యాత్మక ప్రాంతాలు అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫుల్ ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా మహబూబ్నగర్ అట్లాగే నార్కన్ పార్లమెంటు స్థానంలో ఎక్కడైతే పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో అవుటర్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉందని చెప్పి ఉండొద్దు అని చెప్పి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడం కోసం అయితే అధికారులు ఏర్పాటు చేశారు. అయితే ఎన్నికల సిబ్బంది ఉదయం పూట రేపు ఉదయం పోలింగ్ కన్నా ముందుగానే 1 గంట ముందుగానే అంటే దాదాపు 5 గంటల లోప మాక్ పోలింగ్ నిర్వహించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో మాక్ పోలింగ్ తర్వాత ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా పోలింగ్ జరగబోతుంది. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అంటేనే కొంత వివిధ రాష్ట్రాల్లో స్థిరపడిన వాళ్ళంతా కూడా మహబూబ్నగర్ జిల్లాలో ఓటు వేయడానికి వస్తుంటారు. సో వివిధ రాష్ట్రాల్లో స్థిరపడిన వాళ్ళంతా కూడా ఇప్పటికీ చాలామంది చేరుకున్నారు. రేపు ఉదయం వరకు పోలింగ్ సమయం వరకు చాలామంది చేరుకునే అవకాశం ఉంది. సో రేపు ఖచ్చితంగా హై పోల్ పర్సంటేజు కంపల్సరీ రికార్డ్ అవుతుందని చెప్పి అధికారులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సో ఖచ్చితంగా అన్ని పోలింగ్ స్టేషన్ దగ్గర ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి అయితే ఏర్పాట్లు చేశారు. ఓటు యూ రైట్ బాలకృష్ణ, థ్యాంక్ యూ. రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. 17 లోక్సభ నియోజకవర్గాలకు రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. ఉదయం 4 గంటల నుంచి 5 గంటల లోపు ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 38,000 పోలింగ్ కేంద్రాల ముందు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసింది ఈసీ. సమస్యాత్మక ప్రాంతాల్లో 2 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అన్ని ఏర్పాట్లు చేశామని ప్రజలు నిర్భయంగా ఓటేయాలని పిలుపునిచ్చారు ఎన్నికల అధికారులు. ప్రలోభాలకు గురి చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు పోలీసులు. పోలింగ్ ముగిసే వరకు పోలీసులు మరింత అప్రమత్తంగా ఉంటారన్నారు. జిల్లాల సరిహద్దులు, రాష్ట్ర సరిహద్దుల దగ్గర చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. అక్రమ మద్యం రవాణాతో పాటు డబ్బు రవాణాపై నిఘా ఉంటుందన్నారు స్టేట్ పోలీసులు. ఇప్పటి వరకు 186 కోట్ల రూపాయల మద్యం సీజ్ చేశామని ప్రకటించారు. తనిఖీలకు సంబంధించి 8,863 కేసులు బుక్ అయ్యాయని చెప్పారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్తున్నారు సిటీ జనం. దీంతో సిటీలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక ట్రైన్లు ఏర్పాటు చేశారు రైల్వే అధికారులు. ఇక మరోవైపు అదనపు బస్సులను కేటాయించామని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఓటేసేందుకు ప్రజలు సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రత్యేక బస్ సర్వీసులను ఏర్పాటు చేశామని ట్వీట్ చేశారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్.
హైదరాబాద్ నుంచి జిల్లాలకు 1500 బస్సులను నడుపుతున్నామని తెలిపారు. జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్, ఆరంఘర్ ప్రాంతాల నుంచి బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా ప్రయాణించి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు సజ్జనార్. ఓటేసేందుకు హైదరాబాద్ నుంచి సొంతూళ్ల బాట పట్టారు పబ్లిక్. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు పయనమయ్యారు. వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీనగర్, ఉప్పల్, ఆరంఘర్, మియాపూర్ ప్రాంతాలు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. నగరవాసులు ఊళ్లకు వెళ్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు జనం పెద్ద ఎత్తున గ్రామాలకు కదిలారు. సిటీ నుంచి ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో వెళ్లారని చెప్పారు ఆర్టీసీ అధికారులు. జనం పల్లెలకు వెళ్తుండటంతో అదనపు బస్సులు అందుబాటులోకి తెచ్చారు అధికారులు. భువనగిరి వెళ్తాను ఓటేయడానికి. మార్నింగ్ నుంచి ఉన్నాం, చాలా క్రౌడ్ ఉండే. తర్వాత ఇప్పుడు ఒక బస్సు వచ్చింది, దీంట్లో వచ్చేసినాం డైరెక్ట్ జయదీర్గుట్ట నుంచి భువనగిరి. 2 hours అయింది. చాలా క్రౌడ్ ఉంది. ఎక్కుదాం అంటే అన్ని బస్సులలో క్రౌడే ఉంది. ఇప్పుడు ఈ బస్సులో కొంచెం ఖాళీ ఉంటే ఎక్కేసినాం. ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్తున్నారు నగరవాసులు. ప్రయాణికుల రద్దీ పెరగడంతో హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు స్పెషల్ బస్సులు అందుబాటులోకి తెచ్చారు ఆర్టీసీ అధికారులు. ఏపీకి ఇప్పటికే ప్రకటించిన బస్సుల్లో సీట్లన్నీ రిజర్వ్ అయిపోయాయి. దీంతో టీఎస్ఆర్టీసీ అదనపు సర్వీసులను ఆన్లైన్లోకి తీసుకొచ్చింది. ఓటు వేయడానికి వెళ్తున్నాం. ఇప్పుడే చెప్పలేము, ఏ ప్రభుత్వాన్నైనా 1-2 సంవత్సరాలు చూసి చెప్పచ్చు. వచ్చిన 2-3 monthsకే చెప్పడము అంత తక్కువ ఎవరిని వేయద్దు. ఆల్రెడీ మనం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసాము. మార్పు ఉండాలి. మార్పు ఉన్నప్పుడే, అపోజిషన్ గట్టిగా ఉన్నప్పుడే నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా చేద్దామనే ఒక ఆలోచన ఉంటుంది. దీనివల్ల చాలామంది ప్రజలు ఉపయోగపడతారని నేను అనుకుంటున్నాను. ఎవరు కాల్ చేయరు, అది మన హక్కు కాబట్టి మనం చేయాల్సిందే. అది మన ప్రథమ బాధ్యత కాబట్టి చేయాల్సి వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండడంతో ఊరుబాట పట్టారు జనం. దీంతో రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లోని ఆరంఘర్ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. మరోవైపు ప్రైవేటు ట్రావెల్స్ ఇష్టానుసారంగా ఛార్జీలను వసూలు చేస్తున్నారని మండిపడుతున్నారు ప్రయాణికులు. సిటీలోని బస్టాండ్లన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి గ్రామాల బాట పట్టారు పబ్లిక్. సిద్దిపేట, కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ వెళ్లే బస్సులన్నీ రద్దీగా ఉన్నాయి. మంది ఓటర్స్ వాళ్ళ సొంత ఊర్లకు పోవడం జరుగుతున్నది. సో ఈ సందర్భంగా ఏంటంటే మనకు లక్కీలీ ఈసారి ఏంటంటే స్టాగరింగ్ వచ్చింది. ఇంతకుముందు ఎలక్షన్ రోజు ముందు అంతా మొత్తం ఒక జాతర లాగా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే సెకండ్ సాటర్డే, సండే రావడం వల్ల కొద్దిగా స్టాగరింగ్ ఉంది. అయినా కూడాను మన దగ్గర బాగా ట్రాఫిక్ ఉంది. మన ఈ బస్సులే కాకుండా అంటే ఇక్కడ జేబీఎస్లో నార్మల్లీ యూజువల్లీ 1428 బస్సెస్ ఆపరేట్ అవుతాయండి, షెడ్యూల్ బస్సెస్. దాంట్లో ఒక్కటి కూడా క్యాన్సిల్ కాకుండా ఇవి అడిషనల్ అన్నమాట. రేపు లోక్సభ ఎన్నికలుండడంతో సొంతూళ్లకు వెళ్తున్నారు జనం. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. ప్రయాణికుల కోసం అదనపు బస్సులను, రైళ్లను నడుపుతున్నారు అధికారులు.